హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. యాక్చువల్లీ రేపు హైదరాబాద్లో ట్రయంఫ్ 350 లాంచ్ ఈవెంట్ అయితే ఉంది. అక్కడికి వెళ్తున్నాను అనమాట. 1 డే బిఫోరే వెళ్తున్నాను. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ అయితే ఉంది. సో మేము ముందే వచ్చేసాం అనమాట. సో వన్స్ ఫ్లైట్ రాగానే మేము హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ హోటల్లో స్టే చేస్తాం ఇవాళ నైట్. రేపొద్దున లాంచ్ ఈవెంట్ కాబట్టి ఏమేమి వెహికల్స్ లాంచ్ చేస్తారో వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీకు డెడికేటెడ్గా టెక్ ట్రావెల్ తెలుగు ఛానల్లో వస్తుంది. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిహైండ్ ద సీన్స్ ఏంటనేది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. బెల్ట్ నెంబర్ 5లో నా బ్యాగ్ అయితే ఉండిపోయిందనమాట. మేమైతే చాలా లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడే తిరుగుతూ ఫైనల్గా దొరికింది. సో ఇప్పుడే బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా బయట క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనతో పాటు శ్రీకాంత్ మోటోటెక్ మీ అందరికీ తెలిసే ఉండిద్ది. సో ఇతనైతే వచ్చారనమాట. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి అయితే వచ్చేసాము. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వన్స్ క్యాబ్ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది. హెల్మెట్, బ్యాగ్స్ ఇక్కడైతే నేను పెట్టేసేసాను. అలాగే ఇంకొక బ్యాగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నమాట. మేమైతే ప్రస్తుతానికి రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము. కొద్దిగా లేట్గా వచ్చాం కాబట్టి లంచ్ అయితే లేదనమాట. ఇంకా బయటికి వెళ్ళి తినాలి. తర్వాత నైట్ డిన్నర్ అయితే ఉంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, మాకు ఇచ్చిన హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నోవోటల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరే ఉండిద్ది. సో బయట నుంచి మనకి హోటల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. నేను ఆల్రెడీ బజాజ్ పల్సర్ P150 ఈవెంట్కి అయితే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ సెకండ్ టైం ట్రయంఫ్ ఈవెంట్కి అయితే రావడం అనమాట. హోటల్ లోపలికి వస్తే మనకి వ్యూ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో ఇది రిసెప్షన్. సో మాకు ఈవెంట్ అయితే సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది. సో ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. టీవీలో మీరు చూడొచ్చు, ట్రయంఫ్ వెహికల్స్ కి సంబంధించిన హెడ్ లైట్స్ అయితే పెట్టారనమాట. 1 lakh రైడర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. చూడొచ్చు, కొన్ని ఫ్లెక్స్లు అయితే ఉన్నాయి అనమాట. స్క్రాంబ్లర్ 400X, అలాగే 400XE, స్పీడ్ 350. యాక్చువల్లీ 400 అని చెప్పేసి మెన్షన్ చేసింది, కానీ 350 అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇక్కడ మనకి ట్రయంఫ్ వాళ్ళవి ఫ్లాగ్స్ లాగా అయితే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. సో ఇది లాంచ్ ఈవెంట్ అనమాట. Influencers and the media partners who have come over here for the first ride review and the launch of the new 350cc range of Triumph motorcycles. So I welcome all of you again. Big thanks from our side to all of you for taking out your time and coming over here. And once again, I have to tell you, the kind of support you guys have extended to Triumph India since its inception in 2023 has been phenomenal. Thank you for having us here, and we welcome you to this session. Thank you, Karthik, and I would want to say a few things. Triumph reaches to many more people now. We are ensured that in most of the models, it is more than 140 km/h. The peak power has gone
down from 40 to 37. Actually, our R&D team ensured that we Let's pay homage to those guys. last but not the least, all this comes at a very, very accessible price. సో ఇక్కడ మనిషిని మీరు గుర్తుపట్టారా? రవికిరణ్ కస్తూరి అనమాట. సో ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టట్లేదు. వస్తాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తా. ఓకే, సో పైన ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట. సో కింద వెహికల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కొన్ని వెహికల్స్ అయితే మీరు చూడొచ్చు. కొన్ని స్క్రాంబ్లర్ వెహికల్స్ ఉన్నాయి, కొన్ని స్పీడ్ 350 వెహికల్స్ ఉన్నాయి, ట్రాకర్ వెహికల్ కూడా ఉందంట. నేను వెళ్ళి చూస్తాను. స్క్రాంబ్లర్ 350X అనమాట. ఇక్కడ రెడ్ కలర్ అయితే ఉంది, ఇదేమో గ్రీన్ కలర్, అలాగే వైట్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా కొద్దిగా ముందుకు రాగానే ఎల్లో కలర్లో ఇంకొక ట్రాకర్ వెహికల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే వెబ్ చెకింగ్ అయితే అయిపోయింది. మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రస్తుతానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.